ఒంటరిగా ఢిల్లీ వెళ్తున్నారా? వద్దని చెప్పండి మావయ్య. నువ్వేం భయపడకమ్మా, విషయం చెప్పావుగా. ఈ క్షణం నుంచి ఏం చేయాలో నేను చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. లేదు మావయ్య, వాడు ఆయన్ని నీడలా వెంటాడుతున్నాడు. మన చెన్నై కూడా వారితో పాటే వారి విమానంలోనే తను వెళ్ళి నాకు ఫోన్ చేశాడు మావయ్య. ఐ సీ. వాడు అర్జున్ వెళ్ళిన ఫ్లైట్ లోనే వెళ్ళాడా? అంటే ఇవాళ కూడా వాడు అర్జున్ వెళ్లే ఫ్లైట్ లోనే వెళ్తాడు. అవును మావయ్య. అదే నిజమైతే ఈ రోజుతో వాడి ఆట కట్టిస్తాను. ఏమండి, నాకెందుకు భయం వేస్తుందండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ లో వెళ్లిన ప్యాసింజర్ లిస్ట్ అడిగి వెరిఫై చేస్తాను. అనుమానంగా ఉన్న పేర్లు, వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకుంటాను. నిజంగా వాడు ఢిల్లీ ఫ్లైట్ లో ఉంటే ఢిల్లీలో వాడు దిగ్గానే అరెస్ట్ అయ్యి ఏర్పాటు చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అత్తయ్య, మీ మావయ్య గారికి చెప్పావు కదమ్మా, ఇక అన్ని ఆయనే చూసుకుంటారు. వాడు కూడా ఢిల్లీ వెళ్తే అక్కడే అరెస్ట్ అయిపోతాడు. ఒకవేళ వెళ్ళకపోయినా మీ మావయ్య గారు వాడెక్కడున్నా వెతికి పట్టుకుంటారు. ఎందుకత్తయ్య ఇలా జరుగుతోంది? భయపడకమ్మా, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు, వాడు చూసుకుంటాడు. గోవిందరావు గారు, ఆడవైన తీర్థం ఎదురొచ్చిందంటారు. మీ విషయంలో అది యథార్థం తేలిపోయింది. పార్వతీశం గారు, కాశీ నుంచి ఎప్పుడు రావటం? ఇవాళే వచ్చానయ్యా. మీ ఇంటికే బయలుదేరదామని బయలుదేరాను. ఆ బోళాశంకరుడు భక్తవ శంకరుడు అని నిరూపించాడు. దారిలోనే కలిపాడు మిమ్మల్ని. అంతా మీ ఆశీర్వాదం అండి. నాదే ఉంది, అంతా శివలీల. అమ్మాయికి అంత పెద్ద ఘోరం జరిగినప్పుడు నువ్వు దిగులుగా నా దగ్గరకు వచ్చావు, గుర్తుందా? అయ్యో, అదెలా మర్చిపోతానండి. ఆ శివుడి మీద భారం వేయి, అన్నీ ఆయనే చూసుకుంటాడని మీరు నాకు ధైర్యం చెప్పారుగా. మరి సరిగ్గా జరిగిందా లేదా? మీ అమ్మాయి అంత పెద్ద గండ నుంచి బయటపడి కొత్త జన్మెత్తినట్టు ముందుకన్నా కళగా ఉందయ్యా. మొన్న గుడికొచ్చినప్పుడు నేను చూశాను, సాక్షాత్తు ఆ పార్వతీదేవిలా ఉందనుకో. ఏదో అంతా మీ అభిమానం. ఆ రోజు మీరు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు, మీ మేలు మర్చిపోలేను. నేను మర్చిపోలేదు. ఆ రోజు శివార్చల్లో మీ తరంగిణి త్వరగా కోలుకోవాలని ఆ మహాదేవుణ్ణి పదే పదే కోరుకున్నాను. ఆ శివుడు నా విన్నపాలు విన్నాడు. తరంగిణి నిండు ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవును పార్వతీశం గారు, తమన్ని కలిసి ఏదో తృణమో పణమో యథాశక్తి సంభావన ఇద్దామని అనుకున్నాను. ఏదో పనుల తొందరలో ఆలస్యం అయిపోయింది. భలేవాడివయ్యా, నీ సంభావన కోసం నేను శంకర్ని కోరుకోలేదు. తరంగిణి అంటే నాకు చాలా అభిమానం. నా కోరిక తీర్చిన ముక్కంటికి కాశీలో అభిషేకం చేయించాను. మీ కుటుంబంతో పాటు తరంగిణి పేరు కూడా కలిపి అర్చన చేయించాను. కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం ఆ గంగా తీర్థం తీసుకొచ్చాను, తీసుకోండి. అంతా మీ ఆశీర్వాదం. నా ఆశీర్వాదం ఏంటయ్యా మధ్యలో? అంతా సర్వేశ్వరుని లీలా. నా మాట 100కి 100 నిజమవుతుంది. సర్వేశ్వర కటాక్ష సిద్ధిరస్తు. మీ అమ్మాయికి ఈ తీర్థం తీసుకెళ్లి ఇవ్వండి. అలాగే. నేను రేపో ఎల్లుండో ఇంటికొచ్చి కలుస్తాను, వస్తాను. హలో, లాయర్ పార్వతీశం గారా? నమస్తే విశ్వనాథం గారు. ఎక్కడున్నారు? చెట్టు కింద ఉన్నానండి. చెట్టు కింద ఉండడం ఏమిటయ్యా? ఏ ఊర్లో ఉన్నావు అని నేను అడిగాను. నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అనే వృత్తిలో ఉన్నాను కదండి. ఫోన్ రింగ్ అయితే చెట్టు కిందే ఉన్నాను, అందుకనే అలా చెప్పాను. జనకంలోనే ఉన్నానండి. ఫోన్లే, కోర్టులో నిజం మర్చిపోయినా నాతో నిజం చెప్తున్నావు. సంతోషం. 2-3 రోజుల్లో హైదరాబాద్ రావాలయ్యా. అలాగే సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఊరికే వచ్చి నన్నేం ఉద్ధరిస్తావయ్యా? ఎందుకు అని అడగవే.
తమరు వచ్చాక చెప్తారు కదండి. మొత్తానికి నీ బుద్ధి పానించుకున్నావు కదయ్యా. వచ్చేటప్పుడు మా బాబాయ్ ఆస్తిపాస్తుల వివరాలు రాసిన విల్నామా పట్టుకురండి. అలాగేనండి, అవన్నీ భద్రంగా బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. సరే సరే. చూడు, నేను ఫోన్ చేసిన 5 గంటల్లో నా దగ్గర ఉండాలి. ఓకే? ఓకే సార్. ఓకే ఓకే. బాబు నువ్వు? మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారండి. అతను ఎవరు? ఆయనే. అక్కడ ఎవరు లేరుగా బాబు. అరే, అక్కడే ఉండాలి అంకుల్. ఈ ఉత్తరం మీకు ఇమ్మని ఈ చాక్లెట్ కూడా నాకు ఇచ్చారు. ఇప్పుడు లేడేంటి? సరే, నువ్వు వెళ్ళు బాబు. మౌనంగా ఉండటం సమాధానం కాదు. ఆ నిషా అనే అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? నాన్నగారు అడుగుతుంటే సమాధానం చెప్పవేం బాబు? నిజాన్ని దాచకుండా చెప్పు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఓ ఆడకూతుర్ని ప్రేమించానని చెప్పి మోసం చేసే దుర్మార్గం నువ్వు చేయలేవు. కానీ ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంటూ నీ మీద ఎందుకు అభాండం వేసింది? అదేం రాసి చచ్చిందో ఏమో. దానన్న నిన్ను ఏదో చెయ్యాలని ఇంత దూరం వచ్చాడంటే మేమెంత భయపడుతున్నామో తెలుసా? ప్రాణాలు కుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం బాబు. వాడేం చేస్తాడే? వాడి వివరాలు చెప్పమను, వాడి అంతు చూస్తాను. నానా, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వాడు నిన్నేదో చేస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నువ్వు వాడితో నీకే పాపం తెలియదని చెప్పలేదా? చెప్పాను, కానీ వాడు చాలా మూర్ఖుల్లా ఉన్నాడు. నిషా రాసిన ఉత్తరాన్ని మాత్రమే నమ్ముతున్నాడు. ఆ అమ్మాయిని నేను తిరస్కరించానని ఆ అమ్మాయి చచ్చి సాధిస్తానంది. అలాగే చేసింది కూడా. ఆడది పగపడితే చచ్చి కూడా సాధించాలనుకుంటుందండి. వాడు ఏ రూపంలో ఉన్నాడో కూడా మీకు తెలియదు. మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఎలాగండి? చూద్దాం. వాడి ధైర్యం ఎంతో కూడా చూడాలి కదా. ఈ దేశానికి వచ్చి నన్నే బెదిరిస్తున్నాడంటే వాడో నేను తేల్చుకోవాల్సిందే. చూసారా మావయ్య, చూసారా ఎలా మాట్లాడుతున్నారు? వాడో నేను తేల్చుకోవాలంటున్నారు. లేకపోతే వాడికి జడిసి మూలన కూర్చోమంటావా? మనిషి పుట్టాక ఎప్పుడోకప్పుడు చావక తప్పదు.
అర్జున్, ఎప్పుడో చస్తావని, ఎవడో చంపుతానంటే చావటానికి సిద్ధపడటం చాలు గాని నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు అడుగు బయట పెడితే నీతో పాటు నేను వస్తాను. నానా, అది కాదురా, నీకు ప్రమాదం అని తెలిసాక మేము హాయిగా ఇంట్లో ఎలా ఉండగలవరా? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి నేను కూడా వస్తాను. బాబు, కావాలంటే ఓ 10 మంది సెక్యూరిటీలు పెట్టుకుందాం. అంత పిరికి రక్తం కాదే మాది. ప్రమాదాలను ఎదుర్కొనే ధైర్యం ఉన్న వంశం. అర్జున్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోరా. మావయ్య, చూడమ్మా తరంగిణి, ఇది అన్యాయంగా నా బిడ్డకు వచ్చిన అపవాదు, ఆపద. ఆపద కన్నా అపవాదును భరించలేదు మా వంశం. నేనేం యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. ఇందులో నాకు సలహాలు ఇవ్వటం కానీ అడ్డుకోవటం కానీ ఎవరు చెయ్యొద్దు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటో నేనే చేస్తాను. మీ ఇద్దరు వెళ్ళండి. ఏమండి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండని. బేటీ, ఏంది దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు, రండి బాబా కూర్చోండి. బేటీ, పాపను హాస్టల్లో చేర్చానన్నాడు బేటా. కారణం నీకు చెప్తానన్నాడు, అవునా? అవును బాబా, చెప్పారు. బేటా చెప్పిన కారణం న్యాయం అనిపించిందా నీకు? న్యాయమే బాబా. బేటీ, మనిషికి తోడుంటే ఒంటరిగా బతకాలన్న భయం గాని, ఒంటరిగా బతుకుతున్నామన్న బాధ గాని ఉండదు. పాపకు తోడుగా నువ్వుంటే పాపకు ధైర్యం ఒక్కటే కాదు బేటీ, జీవితంలో దర్జాగా ముందుకెళ్తుంది. కానీ నేనెవరని ఉంటాను బాబా? ఈ కోర్టు కేసులు అయిపోగానే నా దారి నేను చూసుకుంటాను. ఈ కొద్ది రోజుల్లోనే పాప నాకు బాగా అలవాటైపోయింది. నేను వెళ్ళాక పాప బెంగ పెట్టుకోకూడదు కదా బాబా? నువ్వసలు ఎందుకెళ్ళాలి బేటీ? అదేమిటి బాబా? అవును బేటీ, మంచి మనసులు కలవడమే చాలా కరువైపోయిన ఈ రోజుల్లో బతుకుతున్నాం. బేటా ఎంత మంచివాడు, నువ్వంత పవిత్రమైన దానివి. నువ్వు వచ్చాక బేటా బ్రతుకులో తెలియని వెలుగొచ్చింది. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ బేటా ఎప్పుడూ గతాన్ని ఆలోచిస్తూ లోపల కుమిలిపోతాడు బేటీ. అందుకే నువ్వు వెళ్ళకూడదు బేటీ, ఇక్కడే ఉండాలి. ఎలా బాబా? నేను వారికి భారం కాకపోవచ్చు, కానీ నా బతుకు నేను చూసుకోవాలి కదా. చూడు బేటీ, బ్రతుకనేది ఎప్పుడూ కలిసి ఉండాలే గాని ఒంటరిగా ఉండకూడదమ్మా. కావాలని ఏ మనిషి ఒంటరి బతుకు కోరుకోరు బాబా. ఠీక్ బోలా బేటీ, ఠీక్ బోలా. కానీ కలిసి జీవించే అవకాశం ఉన్నప్పుడు ఒంటరిగా ఎందుకు బతకాలి? మీ ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. నీ మనసులో ఏ నిర్ణయం తీసుకోలేదు, అందుచేత నేను సూచాయిగా చెప్పినా నీకు అర్థం కాదు. నీ మనసు స్థిమిత పడితే ఓ నిర్ణయం అయినా తీసుకునే స్థితికి వస్తావు. అప్పుడు విపులంగా చెప్తాను. ఇప్పుడే చెప్పొచ్చుగా. నై బేటీ, నై. ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోకుండా ఏది మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వాళ్ళ మనసు గాయపరిచినట్టు అవుతుంది. అందుకే ఆ సమయం వచ్చినప్పుడు నా మనసులోని మాట చెప్తాను. అంతవరకు ఆ విషయం చెప్పలేను బేటీ. సర్లే బాబా, మీ మనసులోని మాట మీరిష్టపడినప్పుడే చెప్పండి. రండి భోంచెద్దురు గాని. తింటాను బేటీ, తప్పకుండా తింటాను. కానీ పాపకు ముద్దలు తినిపిస్తున్నప్పుడు నా ఆనందానికి దూరం కావడం నాకు ఇష్టం లేదు. మనం ఏం చేయగలం బాబా?
చేస్తాం. మనమే మళ్ళీ పాపని ఇంటికి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. ఎలా? కానీ కొంచెం టైం కావాలి బేటీ. తొందరలోనే పాప మన ఇంటికి వచ్చి ఏర్పాటు చేస్తాం. పద బేటీ, భోజనం పెట్టు. వండర్ఫుల్. చండాలంగా ఉంది. ఎంగిలి చిలిపి. వండర్ఫుల్, రియలీ అమేజింగ్, గ్రేట్ థీమ్ పార్క్. అవును, దీని పేరేం పెట్టాలనుకున్నావు? MBM. MBM. MBM అంటే మేరా భారత్ మహాన్. సూపర్. నాకు కావాల్సింది భోజనం కాదు. మరి నువ్వు పెరుగు తరంగిణి, 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 తరంగిణి. సారీరా, కొన్ని కోట్ల జనంలో ఏ ఒక్కళ్ళలోనో కనిపించే జబ్బు నీకు రావడం చాలా బాధగా ఉందిరా. తరంగిణి, రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయినట్టున్నావు కదా? నాకు తొందరగా నిద్ర పట్టేసింది. చూసావా తరంగిణి, నిద్ర మనిషికి ఎలా తేడాగా వస్తుందో అలాగే చావు కూడా మనిషికి తేడాగా వస్తుంది. ఇప్పుడు ఎందుకండి ఆ మాటలు? నా తాళి కట్టిదండి, మీకేం కాదు. తాళి ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది, కానీ కట్టుబట్టే చాలా కర్కశంగా దారుణంగా భర్త పోతే దాన్ని తెంచి పారేస్తున్నాయి. తనని జీవితాంతం భరించడమే కాకుండా తనలో సగభాగాన్ని కూడా ఇస్తున్నానని తాళి కడతాడండి భర్త. ఆ క్షణం నుంచి అమ్మా నాన్నల నుంచి విడిపోయి భర్తతో అనుబంధాన్ని పంచుకుంటుంది, పెంచుకుంటుంది భార్య. తాళి కట్టి తనలో సగభాగాన్ని ఇచ్చిన మనిషే దూరమైపోతున్నప్పుడు ఆయన తాళి ఆ మెడలో ఎగతాళి మిగల్చలేక తెంచుతారండి.
తరంగిణి, నాకు జరగకూడదు ఏవైనా జరిగి నేను చనిపోతే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి.